భిక్షాటన విషయంలో హిజ్రాల మధ్య ఒక ఘర్షణ తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే పోలీస్ స్టేషన్ ముందే కారం పొడి రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసుల ముందే వీరంగం సృష్టించారు హిజ్రాలు. కొంతకాలంగా పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాల మధ్య వార్ కొనసాగుతోంది. అయితే హిజ్రాల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. సుమారుగా 100 మంది హిజ్రాలు 2 వర్గాలుగా పాణ్యం నంద్యాలకు సంబంధించిన వర్గాలుగా విభజన జరిగి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడండి. అటువైపు ఒక వర్గం ఉంది, ఇటువైపుగా ఇంకో వర్గం ఉంది. అది పోలీస్ స్టేషన్ ఎదుటే ఎంత వీరంగం సృష్టించారు. వాళ్ళ చేతిలో చూస్తుంటే పెద్ద పెద్ద రాళ్ళు, నిజంగా ఆ రాయి కనుక తగిలితే ప్రాణాలు అక్కడిక్కడ కుప్పగొల్పోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక ఆ రాయి తలపైన పడితే వెంటనే తల బద్దలైపోయే అవకాశం కూడా ఉంది. అంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని మధ్యలో పోలీసులు ఉంటే ఎంత చెప్పినా వినకుండా పోలీసులపైన కూడా కొంత వాళ్ళు రాళ్ళు విసిరే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక పోలీస్ అధికారి వచ్చి వద్దమ్మా అని చెప్పి ఆవిడని ఆపే ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం ఆగకుండా ఆ రాళ్ళు ఇంకా విసురుతూనే ఉంది. ఆ రోడ్డుపై వెళ్ళేటువంటి వారికి ఎవరికైనా రాయి తగిలినా కూడా వారు ప్రాణాలు అక్కడెక్కడ కోల్పోవాల్సి వస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు వారి చేతిలో చూడండి, అంత పెద్ద రాళ్ళు విసురుకుంటున్నారు. కారప్పొడి తీసుకొచ్చి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉన్నారు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. సో ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. నంద్యాల నడి రోడ్డు పైన పోలీస్ స్టేషన్ ఎదుటే 2 వర్గాలైనటువంటి ఈ హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నిజంగానే వారి చేతిలో రాళ్ళు చూడండి, మీరు చూసారు కదా, కారపొడి రాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీరంగం సృష్టించారు. నిజంగా ఆ రాయి కనుక ఎవరైనా సామాన్య రోడ్డుపై వెళ్ళేటువంటి వ్యక్తి కనుక తాగి ఉంటే డెఫినెట్గా ప్రాణాలు కోల్పోయేవాడు. డెఫినెట్గా అక్కడక్కడ కుప్పగూలిపోతాడు. సో అక్కడ పక్కన వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వాటిపై తగిలినా కూడా అవి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయేవి. ఏమాత్రం పోలీసులు చెప్పిన వినకుండా అక్కడ చూడండి, ఏకంగా చెప్పులు రాళ్ళు